కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి పరిధిలో పంట పొలాల్లోకి ఉప్పునీరు చేరకుండా రైతులే సొంతంగా మురుగునీటిని అడ్డుకునేలా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని కొంతవరకు సమస్యను పరిష్కరించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాలకాయతిప్ప గ్రామంలో ఉన్న అవుట్పాల్స్ సూయిజ్ పూర్తిగా శిథిలం కావడం, దీని ప్రక్కన నిర్మించిన మరొక అవుట్పాల్స్ డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం వలన లెవలింగ్ కన్నా లోతుగా నిర్మాణం చేయడం వలన మురుగునీరు పూర్తిగా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వర్షం నీరు బయటకు వెళ్లని పరిస్థితి. దీనికి తోడు బంగాళాఖాతం నుంచి ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరి చేలన్నీ ఉప్పు కయ్యలుగా మారి పంటలు పండించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇలాంటి సమయంలో కొద్దిమంది రైతులు చందాలు వేసుకుని బంగాళాఖాతం నుంచి పోటుకు ఉప్పు నీరు వరి పొలాల్లోకి రాకుండా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ లాక్ సిస్టంతో సుమారు 2,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ మీద భూమి ఉప్పు నీరుతో తడిసి మునిగిపోయి కనీసం గేదెలకి మేత కూడా తినని పరిస్థితిలాగా తయారైంది. గత 2 సంవత్సరాల్లో రైతులు కొంచెం లోతుగా ఆలోచించి ఒక పక్క తూములు ఉన్నాయి, ఆ తూములు మనం లాకులాగా పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో రైతులు కూడుకుని ఒక డ్రైనేజీకి ఆ తూములకి ఒక లాక్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు. ఆ లాకుల మీద ఉన్న భూమి సుమారు ఒక 2,000 ఎకరం ఉంటుంది. ఆ 2,000 ఎకరాల్లో దాదాపు ఒక సంవత్సరం మాత్రం వాళ్ళు తింటా గింజలైనా పండించుకోవటం అనేది జరిగింది. అలాగే ఇంకొక పక్క అదే డ్రైన్ ఉంది. ఆ డ్రైన్కి కనీసం ఎక్కడ తూములు కానీ అటువంటి అనేది ఏమీ లేవు. ఆ డ్రైన్కి కూడా అలాగే తూములేసి ఈ సంవత్సరం పండించుకోవటానికి రైతులు దానికి కూడా తూములేసి ఆ లాక్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ తాత్కాలికంగా పెడితే ఈ సంవత్సరం ఆ పక్క ఉన్న 4,000 ఎకరానికి కూడా ఎంతో కొంత పండించుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో పోటీకి మునిగిపోవటం వల్ల మేము చేలు పండించలేకపోతున్నాం. ఆ షట్టర్ పెట్టడం వల్ల పోటు వచ్చినప్పుడు ఆ షట్టర్ మూసుకుపోయి మనకి పాటు లాగేటప్పుడు ఆ షట్టర్ దాని ఇచ్చలు ఎదికే తెరుచుకుని వర్షం నీరైనా సరే పోటు నీరైనా సరే అది వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. పాలకాయతిప్ప గ్రామం వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న లాక్ సిస్టమ్ లాంటిది మరొకటి మురుగు కాలువపై ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. సుమారు 2 లక్షల వరకు ఖర్చయ్యే ఇలాంటి లాక్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తే 4,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసుకునేందుకు వీలుంటుందని రైతులు కోరుతున్నారు. గత 4 సంవత్సరాల మట్టి సముద్రపు నీరు వచ్చి మా పొలాల మీద పడిపోవటం వల్ల మేము గత 4 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేయలేకపోతున్నాం. పొలాలు ఉడుచుకోవటం ఉపయోగపడలా. మేము రైతులం అందరం కలిసి ఈ మురుక్కాలకి ఉన్నటువంటి ఈ తుములకి లాక్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి పోటొచ్చి మన పొలాల మీద పడదనే ఉద్దేశం చేత మేము ఒక 25,000 రూపాయలు రైతులమే పోగు చేసుకుని ఇక్కడ 3 లాకులు ఏర్పరిచామండి. దీనివల్ల ఈ సంవత్సరం మాకు కొంచెం పర్వాలా తిండి గింజలకు పండిని. ఇలాంటిదే అక్కడ ఒక కాలం ఉందండి, ఈ పక్కనే ఉంది. దానికి తుములు గీములు ఏమి లేవు, ఓపెన్గా ఉంది. దానివల్ల ఆ పొలం అంతా కూడా ఊడ్చడానికి ఉపయోగపడకుండా పోతుంది. దానికి కూడా ఒక 2 వరుసలు తుములేసి మేము ఇలా పెట్టినట్టుగానే లాక్ సిస్టమ్ పెడితే దాని మీద కూడా సుమారు ఒక 2,000 ఎకరాలు రైతులు ఊడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మాకు గత 4 సంవత్సరాల నుండి వ్యవసాయం సక్రంగా రీతిలో లేక మరి ఫ్లోట్ వచ్చేసి సముద్రం నీరు వచ్చేసి బీభత్సంగా మునిగిపోవటం చేత మాకు కలిగిన రైతులకు అవగాహన కలిగి చిన్నగా ఒక డ్రాప్ లాగా వంతుల్లాగా చిన్నగా తూములేసి దానికి సిస్టమేటిక్గా దానికి షట్టర్ లాగా వేసి దానికి లాక్ సిస్టమ్ పోటు వచ్చినప్పుడు మూసుకుపోయేటట్టుగా పాటు కలిగినప్పుడు అది బయటకు పోయేటట్టుగా అట్లా గమనించుకున్నందుకు గత 2 సంవత్సరాల నుండి వేసాము. దానివల్ల కొంత ప్రయోజనం కలిగింది. 3,000 ఎకరానికి రైతులు కొంత సేవ్ అయ్యారు. రైతుల పొలాలను అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కోడూరు నాయగరంగ మండలాల్లో దాదాపు 5,000 ఎకరాలు ఈ 5 సంవత్సరాలుగా పంట పండించుకునే పరిస్థితి. వాళ్ళకి నీరిచ్చే ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా ఆ పేద రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే మేము ప్రాధాన్యతగా 5,000 ఎకరాలకి నీరు ఇవ్వాలి, వాళ్ళని ఎట్లాగైనా బతికించాలని చెప్పి ఆలోచన చేసాం. ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిచి సమీక్షిస్తే 2 వర్కులు మాత్రమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్నాయి. అవుట్ పాల్ సోయిల్స్ ని మళ్ళా పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం దాన్ని చేపట్టాల్సిన పని ఉంది. కానీ అవన్నీ మంజూరు చేయించినా ఇవన్నీ మళ్ళా వచ్చే సంవత్సరంకి మనం దాన్ని చేయగలం తప్ప ఈ లోపల చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం, జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇలాంటి లాక్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించారని పాలకాయతిప్ప, హంసలదేవి పరిసర గ్రామ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.